ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 241వ నామం చారురూప. చారురూప అనగా మనోహరమైన రూపము కలిగినది అని అర్థము. ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యంతో నిండి ఉంది. ప్రతి అణువు సౌందర్యమే కానీ మిగిలిన వాటితో కలిస్తే సౌందర్యం పరిపూర్ణమవుతుంది. అందంగా ఉన్న వస్తువులోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకు అందం వస్తుంది. అలా కాకపోతే ఈ ఒక్కటి కూడా అందంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. ఇటువంటి లోపం లేకుండా ఉన్నదే అమ్మవారి సమగ్ర స్వరూపం. మనోజ్ఞమైన రూపం కలది అని కూడా ఈ నామానికి అర్థం వస్తుంది. అందమైన రూపము కలది శ్రీదేవి అని అర్థము. సృష్టి అందములు శ్రీమాత రూపమే. అందము ఆనందము కలిగించును, అందము ఆకర్షణ కలిగించును, ఆకర్షణ వలన మనసు అందముపై నిలుచును. పరిపరి విధముల పోవు మనస్సు నాకు స్థిరము కల్పించుటకు అందము ఒక ఉపాయముగా ఋషులు దర్శించినారు. అందము ఆకర్షణ మనోహరమగు స్థితిని కలిగించును. మనస్సు హరింపబడుటయే మనోహరత్వము. మనస్సు హరింపబడినప్పుడు బాహ్య ప్రపంచము అదృశ్యమగును. అప్పుడు ఆ అందము రూపములను దాటి రూపాతీతమైన వెలుగునందు స్థిరపడును. వెలుగును స్థిరపడుట అనగా బుద్ధియందు స్థిరపడుటయే. బుద్ధియందు స్థిరపడ్డ చిత్తము దైవావరణ ఎందున్నట్లే, హిరణ్య ప్రాకారములో ఉన్నట్లే. ఈ కారముననే అందము ఉపాసించువారు త్వరితగతిని మనోహర స్థితిని పొంది బుద్ధిలోకమున స్థిరపడినట్లుగా ఎన్నియో పురాణ గాథలున్నవి. మొదటిగా ఉపాధియందు అందమును ఉపాసించువారు అందము ఆధారంగానే ఉపాధిని మన్నించుచున్నారు కదా. అందము అదృశ్యమైనచో ఆధారముగానే ఉపాధిని మన్నించరు కదా. అందమైన పువ్వు వాడినప్పుడు జరుగుచున్నదేమి? అందమైన ఉపాధిని వీడినది, ఆరాధింపబడుచున్నది. అందము కనుక వాడిన పువ్వును మన్నింపరు. అట్లే స్త్రీ పురుష రూపములు ఇతర రూపములు. ఉపాధి అందము కన్నా లోతులలో గుణసంపద అందముగా ఉండును. సద్గుణ సంపదకు ఆకర్షింపబడుట కూడా అందమునకు ఆకర్షింపబడుటయే. పరిణామము గుణసంపద అందమును రుచిచూచిన వారు సద్గుణ మూలనారాధింతురు. బాహ్యరూపం అందముగా ఉండి గుణములందముగా లేనిచో అట్టి వారిని ప్రేమించలేము. అసురులు అందము కలవారు, కానీ వారిని ప్రజలు ప్రేమించరు. పై అందము నుండి లో అందములోనికి చేరుట పరిణామ దశ. గుణముల అందము కన్నా వాని నధిష్ఠించియున్న జీవుని అందము కొన్ని వందల రెట్లు ఎక్కువ. పరిణామక్రమమున గుణములను చూడక జీవులనే చూచువారు అందరినీ ప్రేమింతురు. జీవుడు సహజ సౌందర్యము కలవాడు. అతడు సహజముగా చతుర్భుజుడు, దివ్యరూపి. యోగులందరి యందు ఆ దివ్య రూపమునే దర్శించుటచే వారు అమితానందమును పొందుచూ ఉందురు. ఇట్లు అందమును ఆరాధించుట వలన రూపము, గుణము, జీవము, దైవము ఆ సోపానక్రమమున ఉపాసకుడు సిద్ధి పొందగలడు. శుక్రవిద్య అంది రహస్యములు కలవు. మరణము దాటుటకు కూడా ఈ విద్య ఉపకరించును. శ్రీమాత అన్ని స్థితులయందు అందముగానే ఉండును. ఆమె రూపము అందమైనది, గుణము అందమైనది, సాన్నిధ్యము మనోహరము. ఆమె కురల నుండి పాదముల వరకు ఎంత అందమైనదో ముందు నామములలో తెలుపబడినది. ఆ రూపమును ఆ అందమును తదేక దీక్షతో ఆరాధన చేసినచో పైన తెలిపిన సోపానములన్నీయూ శీఘ్రగతిని ఆరోహణము చేయవచ్చును. శ్రీదేవి, శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు ఇత్యాది రూపములన్నీయూ ఆరాధన చేయుట మన సంప్రదాయము. ఈ ఆరాధనమున మనోహరత్వము సులభముగా కలుగును. శాంతమైన ఆకారము, ప్రసన్నమైన వాదనము, చిరు దరహాసము కల విగ్రహములనే ఆరాధన చేయవలెను. అప్పుడు మనోవికారములు హరింపబడును. చారు సుందరం రూపం లావణ్యం యస్యాః సా. అందమైన రూపలావణ్యములు కలది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతగ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇక్కడ చెప్పినట్లుగా ఆ పరమేశ్వరి సువర్ణమైన రూపలావణ్యము కలది. లోకములోని మానవులకు పశుపక్షాదులను కూడా వశము చేసుకొనగల రూపలావణ్యములు కలది కాబట్టే ఆమె చారురూప అనబడింది. ఈ నామాన్ని నిత్యం ఉదయ సంధ్య వేళలో
108 సార్లు జపిస్తూ ఉన్న ఎడల అనారోగ్య సమస్యలు వదిలి శరీరం తేజోవంతంగా ఉంటుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం చారు రూపాయై నమః అని జపించాలి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చారు రూపాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 242వ నామం చారుహాస. చారుహాస అనగా అందమైన మందహాసము కలది అని అర్థము. అమ్మవారి తేజస్సు సూర్యుని అరుణకాంతిలాగా తేజస్సుతో ఉంటుంది. ఆ తల్లి సాన్నిధ్యం చంద్రుని వికాసంలా చల్లగా ఆహ్లాదంగా ఉంటాయి. చంద్రుని వికాసానికి కారణం వెన్నెలే. సృష్టిలో ప్రతి అందం ఆ జగన్మాత అయినప్పుడు చంద్రుడిలోని ఆ వెన్నెల కాంతి కూడా అమ్మవారే కదా. నిండు శరత్పూర్ణిమ బింబం. చంద్రుడిలోని చంద్రకళలు అందం చాలా ఆకర్షణగా ఉంటుంది. ఆ చంద్రుడు నవ్వితే ఇంకా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో. అలాంటి అందమైన చంద్రుని వెన్నెల కురిపించే ఆహ్లాదకరమైన నవ్వును అమ్మవారు కలిగి ఉండే హాసం అతి మనోహరంగా ఉంటుంది. ఈ నవ్వులో స్వచ్ఛత, పవిత్రత, ప్రసన్నత స్పష్టంగా ఉంటాయి. ఓ పసిబిడ్డ బోసి నవ్వులు స్వచ్ఛంగా హాయిగా ఉంటుంది. శత్రువును చూసిన, మిత్రులను చూసిన పసిపాప నవ్వులో ఎటువంటి కపటము ఉండదు. అలా ఆ నవ్వు చూడగానే మనసుకి ఒక క్షణం అన్నీ మర్చిపోయి హృదయం నుండి సంతోషం మొహంలోకి చిరునవ్వు రూపంలో వస్తుంది. ఆ సమయంలో కన్నులలో కనపడే కాంతి వెన్నెలలాగా ఉంటుంది. అట్టి అమ్మవారి నవ్వును చూసిన చంద్రుడు పరవశించి ఆనందంతో వెన్నెల కురిపిస్తున్నాడు. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి కనుకే చారుహాస అనే నామం చెల్లింది. అమ్మవారికి మూకశంకరులు అనే మూగ కవి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఈ మందహాసం మీద మందస్మితం అనే శతకం ఆసువుగా చెప్పాడు. మూకపంచశతిలోని 5వ భాగమే ఈ శతకం. అమ్మవారి మందహాసాన్ని ధ్యానం చేసిన వారికి ప్రాపంచిక పారమార్థిక సుఖాలు రెండూ దక్కుతాయి. అంటే అమ్మవారి ఈ మధురహాస ధ్యానం భోగ మోక్షప్రదం అని తెలుసుకోవాలి. మనోహరమైన మందహాసం కలది అని ఈ నామానికి అర్థం. అందమైన హాసము కలది శ్రీదేవి. శ్రీమాత జగన్మోహిని. ఆమె అందము కొలతల కందనిది. ఆమె నవ్వు ఎట్టి మూర్ఖుడనైనను వశపరచుకొనగలదు. భస్మాసురుని నుండి సదాశివుని వరకు అందరునూ ఆమె మందస్మితమునకు లోబడువారే. ఆమె పరమశివునకే వశ్య. ఇతరములన్నీయూ ఆమె వశములే. హసమనగా చిరునవ్వు. వికటమగు నవ్వు హాస్యము కాదు, అది వికారము. పగలబడి నవ్వుట లోతగు జీవులకుండదు, నవ్వకుండుట ఉండదు. ప్రతి జీవుడు ఏదో సమయమున నవ్వుట జరుగును. కానీ ఎప్పుడూ చిరునవ్వుతో నుండుట అందరికీ సాధ్యమా? సమస్యలంటని వారే అట్లు ఉండగలరు. సమస్యలు ఉండుట సామాన్యము, అంటకుండుట అసామాన్యము. శ్రీకృష్ణుడు ఒక్కడే సమస్యలంటనివాడు. శ్రీకృష్ణుడు అనగా శ్రీమాతయే. వీరిరువురే నిజమునకు చారుహాసులు, స్మితవదనులు. వీరెల్లప్పుడూ చెదరని చిరునవ్వుతో నుందురు. చిరునవ్వు గల రూపమునే ఆరాధన చేయవలెను. చిరునవ్వును చూసినప్పుడు సహజముగా ఆకర్షింపబడుదుము. నిజమగు శ్రీవిద్యా ఉపాసకులకు శ్రీమాత అనుగ్రహముగా చిరునవ్వుండును. అమ్మ అనుగ్రహమే వారి యందు చిరునవ్వుగా భాసించును. సహజముగా ఆనందమున నుండువారే ఇట్టి నవ్వు కలిగి ఉందురు. లోన ఆనందము లేనప్పుడు ప్రయత్నించినను చిరునవ్వు ముఖముపై నుండదు. పైపై నవ్వులు వెకిలిగానే గోచరించును. లో ఆనందముతో కూడిన నవ్వే చూపరులకు ఆనందం కలిగించును. చారు హోసోయస్య అందమైన నగవు కలది. తవైవ మందస్మిత బిందురిందుహు నీ చిరునగవే చంద్రబింబము. మనోహరమైన మందహాసము కలది. పరమేశ్వరి ముఖము శరశ్చంద్రవదన. శరత్కాలములో పున్నమి నాటి చంద్రుని వలె స్వచ్ఛంగా గుండ్రముగా ఉన్నది. ఆ ముఖము నుండి వచ్చే దరహాస చంద్రికలు శరత్ పూర్ణిమా చంద్రికల కన్నా చల్లగా ఉంటాయి. అందుచేత దేవి చారుహాస అనబడుతోంది. పరమేశ్వరి చిరునగవు సామాన్యులను భక్తులుగా మారుస్తుంది, భక్తులను తన్మయులుగా చేస్తుంది. పరమేశ్వరి ముఖాన ఈ చిరునగవు దర్శించేవారు
ఇహపరాలు పొంది ఉంటారు. ఈ నామస్మరణ వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేస్తే ఆ తల్లి చిరుమందహాసం హృదయంలో దర్శనమిస్తుంది. ఎలా అయితే చంద్రుడు ఆ తల్లి నవ్వు చూసి పరవశించి వెన్నెల కురిపిస్తున్నాడో అలా ఈ నామస్మరణ చేసేవారికి ఇంట సంతోషం పాలపొంగులాగా ఉంటుంది. మానసిక జబ్బులు, అధిక రక్తపోటు, నేత్ర సమస్యలు ఉన్నవారు, కడుపుబ్బరం, తరచూ విరోచన వ్యాధితో బాధపడేవాళ్ళు ఈ నామజపం క్రమం తప్పకుండా 108 సార్లు 6 నెలల సమయం జబ్బు తగ్గినా జపం ఆపకుండా చేయాలి. పూర్తి సమస్య తీరుతుంది. తరచూ కుటుంబంలో కలహాలు వస్తున్నవారు ఇంట్లో ఈ నామజపం ఉదయం సాయంత్రం జపిస్తూ ఉంటే కలహాలు తగ్గుతాయి. తల్లి సూక్ష్మరూప దర్శనం కోసం హ్రీం బీజంతో ఈ నామాన్ని సంపుటీకరణ చేయాలి. ఈ నామాన్ని శాంతబీజం, జ్ఞానబీజంతో కూడా సంపుటీకరణ చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం చారుహాసాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చారుహాసాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 243వ నామం చారుచంద్ర కళాధర. చారుచంద్ర అనగా అందమైన చంద్రుని, కళాధర అనగా కళను ధరించున్నది అని అర్థము. అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది. అలాంటి అమ్మవారు అలంకారప్రాయంగానూ ఆభరణంగానూ అందమైన చంద్రుని కూడా శిరస్సుపై ధరించి ఉంటుంది. అయితే ఈ విధంగా ధరింపబడిన చంద్రుడు పూర్ణచంద్రుడు కాదు. చంద్రునికి ఉండే ఒకే ఒక అందమైన కళ మాత్రమే. వక్రమయూకం అంటే వంపుల కిరణంలాగా భాసించే చంద్ర కీలారేఖాకృతిని దాల్చిన అమ్మవారిని చూస్తే అమ్మవారి తేజస్సు సూటిగానే కాక సుళ్ళు తిరుగుతూ కూడా ప్రసారమవుతూ, అనగా కాంతి ప్రకంపనలు చుట్టూ తరంగాల వల్లే ప్రకాశిస్తుందేమో అనిపిస్తుంది. ఆ తల్లిని స్తుతించేటప్పుడు చంద్ర కళావతంసే అంటారు. ఆమె శిరస్సుపై ధరించిన చంద్రుడికి వృద్ధి క్షయలు ఉండదు. అష్టమి రోజు చంద్రుడి రూపంలో అమ్మవారి శిరస్సును అలంకారమై శాశ్వతమైన తేజోకాంతితో చంద్రవంక ప్రకాశిస్తుంటుంది. అయితే ఏ పక్షపరంగా చూసినా పక్షపాతం లేకుండా సమరూపాన్ని, సమ తేజస్సును కలిగి ఉండే అష్టమి తిథికి చెందిన కళాకృతివి. దీన్నే 16 నిత్యలలో త్వరలో నిత్యతో సూచిస్తారు. మకుబాలంకారంగా ధరిస్తుందని శ్రీ విద్యా సంప్రదాయ రహస్యార్థం. అందమైన 6 చంద్రకళను ముకుదాలంకారంగా ధరించినది అని ఈ నామానికి అర్థం. వృద్ధిక్షయరహితమైన చంద్రకళ కలది శ్రీదేవి అని అర్థము. చంద్రకళలకు వృద్ధిక్షయములు కలవు. పూర్ణజ్ఞాని చంద్రకళలకు అతీతంగా మనోభావమున వృద్ధిక్షయములు లేకయుండును. జ్ఞానాగ్ని మనోవికారములన్నింటినీ దగ్ధము చేయును. అట్టి జ్ఞానవంతుడు బుద్ధిలోకమున స్థిరపడి పూర్ణ మనస్కుడై ఉండును. ఈ స్థితిని చారుచంద్ర కళ అందురు. ఈ కళ ఎప్పుడునూ ధరించి ఉండినది శ్రీదేవి. ఆ జ్ఞానమునకు ఆమెయే మూలము. ఆమె జ్ఞానేశ్వరి, జ్ఞానస్వరూప. జ్ఞానమును ప్రసాదించినది కూడా ఆమెయే. ఆమె చారుచంద్ర కళలు ధరించి ఉన్నది అనుటలో విశేషము నిజమునకు ఏమీయూ లేదు. శ్రీదేవికి ఈ నామము వచ్చుటకు ఒక పురాణగాథ ఉన్నది. చంద్రకళ అను రాజకుమారి ఉండేది. ఆమె కాశీరాజు కుమార్తె, సర్వలక్షణ సంపన్న. ఆమెకు శశికళ అని పేరు కూడా కలదు. ఆ రాజకుమారి శ్రీమాత భక్తురాలు. ఆమెను వరింప అర్హత గల రాజకుమారుడు చాలా కాలము కానరాకుండెను. చంద్రకళ తండ్రి విఫల ప్రయత్నములకు దుఃఖము చెంది శ్రీదేవిని మిక్కిలి భక్తి భావములతో పూజించుచుండగా ఆమె కమితమ్మకు దుఃఖము కలిగినది. శ్రీదేవి ప్రసన్నురాలై చంద్రకళకు స్వప్న దర్శనమిచ్చి ఇట్లు పలికినది: పుత్రి చంద్రకళ, నీవు దిగులు చెందనవసరము లేదు. నీవు నా భక్తురాలవు. నిన్ను పెండ్లియాడుటకు ఈశ్వర భక్తుడే సమర్థుడు. సుదర్శనుడను రాజపుత్రుడు, కామరాజ బీజ ఉపాసకుడు, పరమశివుడే కామరాజు. అతని బీజాక్షరి ఉపాసనమున సిద్ధి పొందినవాడు. నీవు అతనిని వరునిగా వరింపుము. అతనిని మహేశ్వరుడు ఆవరించి ఉన్నాడు.
అతడు నిన్ను వరించుటకు నేనీ క్షణము నుండి నిన్నావరించి ఉందును. నీ అందతనికి నా కళ గోచరించి ఆకర్షితుడగును. నీవు చంద్రకళవు. నిన్నావరించి నేనుండుట చేత నేటి నుండి చారు చంద్ర కళాధర అను అష్టాక్షరీ నామము నాకేర్పడగలదు. పై కారణముగా శ్రీదేవి చారుచంద్ర కళాధర అయినది. పూర్ణచంద్రుని కళ చారుచంద్ర కళ. ఇట్టి పూర్ణజ్ఞానమును శ్రీదేవి అనుగ్రహింపగలదు. ఆమె సాన్నిధ్యము ఉత్తమ భక్తులను ఇట్టి కళ ఆవరించి ఉండును. ఇది శ్రీదేవి అనుగ్రహము. వృద్ధి క్షయాలు లేనటువంటి సాదాఖ్య కళ అను జ్ఞాన కళను ధరించినది. దేవీ భాగవతంలో కాశీరాజు కుమార్తె శశికళ. పేరుకు తగినట్లే రూపవతి, గుణవంతురాలు, పరమేశ్వరి భక్తురాలు. ఒకనాటి తెల్లవారుజామున పరమేశ్వరి ఆమె కలలో కనిపించి, అందగాడు, శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు అయిన సుదర్శనుడు నీకు భర్తగా లభిస్తాడు అని చెప్పి అదృశ్యురాలైంది అని చెప్పబడింది. ఆ శశికళకు ఆధారభూతురాలు కాబట్టి చారు చంద్ర కళాధర అనబడింది. మనోహరమగు చంద్రకళను శిరోభూషణముగా ధరించినది. ఇక్కడ ఉన్న చంద్రకళకు వృద్ధి క్షయాలు లేవు. అది అష్టమి నాటి కళ. అందుకే పరమేశ్వరిని స్తుతించేటప్పుడు చంద్రకళావతంసే అంటారు. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేదీ దివ్య చక్షుసే శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థదారినే. ఈ నామస్మరణ ఐశ్వర్యాన్ని సిద్ధింపచేసే మంత్రం. భయాన్ని తొలగించి అభయాన్ని కలిగిస్తుంది. జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి పెరుగుతుంది. శశికళ అనే భక్తురాలికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆమెకు కాబోయే వరుడు సుదర్శనుడు గురించి ఆమెకు ఈ తల్లి సూచించింది. అందువల్ల కూడా ఈ నామంలో శశికళకు ఆధారమైనదిగా వర్ణించవచ్చు. అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్న వారు ఈ నామజపం చేయడం వల్ల త్వరగా మంచి సంబంధం కుదురుతుంది. తల్లి సమీపంలో తరగని చంద్రకళలాగా తరగని సంపదను, సంతోషాన్ని కలిగిస్తుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం చారు చంద్ర కళాధరాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చారు చంద్ర కళాధరాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 244వ నామం చరాచర జగన్నాథ. చర అనగా కదిలేడి, అచర అనగా కదలని, జగత్ అనగా ఈ జగత్తుకు, నాభ అనగా అధినాదురాలు లేదా ప్రవ్వి అని అర్థము. ఈ సృష్టిలో సమస్త వస్తు జీవరాశులన్నిటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని 2 విభాగాలుగా గుర్తించవచ్చును. రాళ్ళు, రప్పలు, పర్వతాలు ఇటువంటివి కదలవు కాబట్టి ఇవి అచరములు. కీటక, పక్షి, జంతు, మానవాదిని లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు. ఈ రెంటితోనూ ఉన్న జగత్తు, అటువంటి జగత్తుకు అతినాదురాలు అమ్మవారు. నాథ అనే పదానికి భర్త, ప్రధాన నాయకుడు, ఉన్నతాధికారి అనే అర్థాలు ఉన్నాయి. నా మరియు అత అనే ఈ 2 పదాల కలయిక వలన నాథ అనే పదం ఏర్పడింది. అత అంటే అటుపైన అని, నా అంటే లేదు అని అర్థం. అంటే ఇటుపైన ఇంకెవ్వరూ లేరు అనే స్థితిలో ఎవరికైనా ఎవరైనా ఉంటే ఆ రెండోవారు మొదటివారి నాథ అనే మాటకు అర్హులవుతారు. భార్యకు భర్తను మించి అధికంగా ఎవరూ ఉండరు. ఆ భర్త ఆ భార్యకు నాథుడవుతాడు. ప్రజలకు తమని పరిపాలించే వాడికన్నా ఇంకా అధికారిగా ఎవ్వరూ పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడు ఆ ప్రజలకు నాథుడవుతాడు. అలాగే ప్రస్తుతం ఈ జగత్తుకు అమ్మవారిని మించి ఆ పై అధికారి ఎవరూ లేరు కాబట్టి అమ్మవారు జగన్నాథ అన్న పదానికి అర్హురాలు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్ధులయ్యే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. ఈ నామంలో ఉపయోగించిన చర, అచర పదాలకు శాస్త్రీయమైన ఇంకో అర్థం ఉంది. ఈ జగత్తు అంతా చోటుతోనూ, ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తుజాలంతోనూ అమ్మవారుగా నిండి ఉంది. చోటుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు చలనం ఉండదు.
ఈ లక్షణం అమ్మవారికి ఉండే అచర లక్షణ విశేషాన్ని, చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చరలక్షణ విశేషాన్ని సూచిస్తాయి. భ్రమణంలో ఉన్న వస్తువు ఏ అక్షాన్ని ఆధారంగా చేసుకొని తిరుగుతుందో ఆ అక్షానికి కదలిక ఉండదు, కానీ ఆ వస్తువుకు కదలిక ఉంటుంది. ఇలా ఒక సమయంలో 2 లక్షణాలు ఆ వస్తువులో ఉంటాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కదులుతున్న దాంట్లో కదలకుండా ఉండేది నేను అన్నాడు. ప్రతి సృష్టిలో కదిలేవి అయినా కదలనివి అయినా అన్నింటిలోనూ శక్తి రూపంలో ఆధారమై నిండి ఉన్నది ఆ జగన్మాత. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. కదిలెడి కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు అతినాదురాలు. కదలని చోటులో కదలని లక్షణాన్ని, కదిలే వస్తు జీవజాలంలోని కదిలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి. చరించునవి చరించనవి అగు జీవులతో కూడిన సమస్త జగత్తునకు నాథ శ్రీదేవి అని భావము. ప్రాణముల గల జీవులు చరించు జీవులు. ప్రాణము లేక కేవలం ప్రజ్ఞ మాత్రమే కల ఖనిజములు, పదార్థములు, వస్తువులు మరియు ప్రాణముండియు చరించలేని వృక్షాదులు అన్నిటికీ మూలం శ్రీదేవియే. ప్రాణము గల జీవులు చరింతురు. వీరి యందు ప్రజ్ఞ కూడా కలదు. ప్రజ్ఞ ప్రభావమును చూపును, స్వభావమును చూపును. ప్రజ్ఞ చరాచర జీవుల యందు వారి వారి స్వభావము గోచరించును. ఉప్పు యందు ఉప్పగాను, పంచదార యందు తీపిగాను, బంగారమునందు స్ఫూర్తినిచ్చు మెరుపుగను, కుక్కయందు కుక్కగను, సింహమునందు సింహముగను, జ్ఞానులగును ప్రజ్ఞ భాషించుచుండును. ఇచ్చట హెచ్చుతగ్గులు ఉపాధికి సంబంధించినవే కానీ ప్రజ్ఞకు సంబంధించినవి కావు. పెద్ద దీపము చిన్న దీపము పరిమాణ భేదము వలన వెలుగు పెద్దదిగాను చిన్నదిగాను గోచరించును. వెలుగొక్కటే, ఉపాధిని బట్టి అది ప్రకాశించును. ఇట్టి అన్నిటియందు గల వెలుగు శ్రీదేవి. ఆమె సాన్నిధ్యమున ఉపాధులు వానికి ఆధారమైన ప్రజ్ఞను చూచుట నిత్యము దేవీ దర్శనము చేయుట వంటిది. ప్రాణము శివస్వరూపము కాగా ప్రజ్ఞ దేవీ స్వరూపమగుచున్నది. నిజమునకు ప్రాణస్పందనము కూడా శ్రీదేవియే. ప్రాణము యొక్క హెచ్చుతగ్గులు కూడా ప్రజ్ఞ బట్టియే యుండును. ప్రజ్ఞ త్రిగుణాత్మకముగా పనిచేయును. తమస్సు పాలు అధికముగా ఉన్నప్పుడు ఆచారములేర్పడును. అందుండి రజస్సు మేలు కాంచినప్పుడు ప్రాణము సమావర్తనమే యుండును. సృష్టిని విధముగా నడిపించున్నది ప్రాణప్రజ్ఞలే. రెంటికిని శ్రీదేవియే ఆధారము. పరమశివుడు కేవలము అస్తిత్వముగా అన్నిటియందు ఉండును. జంగమం స్థావరాత్మకస్య జగతః అధీశ్వరి. స్థావర జంగమాత్మకమైన జగత్తుకు అధీశ్వరి. స్థావరములు అంటే కదలిక లేకుండా స్థిరంగా ఉండేవి. జంగమములు అంటే కదలిక లేక చలనము కలవి. మొత్తం మీద చరాచర జగత్తుకు అధీశ్వరి ప్రవ్వి అని అర్థము. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వస్తువులు, పదార్థాలు, జీవులు మన కంటికి కనిపిస్తుంటాయి. వీటిలో అడవులు, ఎడారులు, కొండలు, కోనలు, నదులు, సముద్రాలు, జీవజాలము ఉన్నాయి. 84 లక్షల జీవరాశికి ప్రాణం ఉన్నది. కాబట్టి అవి కొద్దో గొప్పో కదులుతూనే ఉంటాయి. చెట్లు, చామలకు కూడా ప్రాణం ఉన్నది అని నిరూపించారు మన శాస్త్రవేత్తలు. కాబట్టి ఇవన్నీ ప్రాణమున్నవే. అయితే ఎడారులు, కొండలు, పర్వతాలు, నదులు వీటి విషయంలోనే సందేహం వస్తుంది. ఎడారి కూడా భూమే కాబట్టి దాని గురించి ఆలోచన లేదు. అది పంచభూతాలలో ఒకటి. ఇక కొండలు, పర్వతాలు ఇవి నేలలో ఏర్పడిన రాతిపొర కదా, మరి వీటికి ప్రాణమున్నదా? ఉన్నది అంటున్నాయి మన పురాణాలు. ఈ పర్వతాలన్నింటికీ రెక్కలు ఉండేవని, అవి ఎగురుతూ పోయి జనావాసాల మీద వాలేవని, అప్పుడు జరిగే జన నష్టాన్ని నివారించడం కోసమే దేవేంద్రుడు వాటి రెక్కలు నరికేశాడు. అప్పుడు మైనాకుడు అనే పర్వతం పారిపోయి సముద్ర గర్భంలో దాక్కుంది. రామాయణంలో ఆంజనేయుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు మైనాకుడు పైకి వచ్చి ఒకంతసేపు తన తల మీద విశ్రాంతి తీసుకోవలసినదిగా హనుమంతుణ్ణి కోరతాడు అని చెప్పబడింది. అలాగే ఒకప్పుడు వింధ్య పర్వతం తనకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలనే తలంపుతో
తన ఆకారాన్ని శిఖరాలను బాగా పెంచేసి సూర్యగమనాన్ని సైతం అడ్డుకుంది. ఆ తరువాత అగస్త్య మహర్షి వచ్చి వింధ్య పర్వతాన్ని వంచేశాడు అని చెప్పబడింది. ఈ విషయం అందరికీ తెలిసినదే. తారకాసుర సంహారం కోసం దేవతలనందరినీ వెంటబెట్టుకుని విష్ణుమూర్తి హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరిని పరిపరి విధాలా కీర్తిస్తారు. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై వారి కోరికలు తీరుస్తుంది. తారకాసుర సంహారానికి ఉపాయం చెబుతుంది. ఆ తరువాత హిమవంతుడు పరమేశ్వరిని తన ఇంట కుమార్తెగా జన్మించమని అడుగుతాడు. సరేనని హిమవంతుని ఇంట హైమవతిగా జన్మిస్తుంది. జైమిని భారతంలో ఉద్దాలకుడు తన భార్య అయిన చండికను గోండారారణ్యంబున గుండురాయివై పెద్ద కాలంబు పడి ఉండుమని శపిస్తాడు. ఆ తరువాత చండిక పశ్చాత్తాపంతో దుఃఖిస్తే శాప విమోచనం చెబుతూ అశ్వమేధాస్వరక్షణకై అర్హునుండు ఏతెంచు వాని కరంబు సోకిన పునీతవయ్యదవు అంటాడు. ఈ రకంగా రాళ్ళు, రప్పలు, కొండలు, పర్వతాలకు కూడా ప్రాణాలున్నాయని అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా రామాయణంలో సముద్రుణ్ణి దారివ్వమని అడుగుతాడు రాముడు. సముద్రుడు తన మాట వినలేదని కోపించి బాణం అతడి మీదకు సంధిస్తాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమవుతాడు. సముద్రాన్ని దాటి ఉపాయం చెప్తాడు. భగీరథుడిచే ప్రార్థింపబడిన గంగ ఆకాశం నుంచి క్రిందికి దిగుతూ శివుని తల మీద కూర్చుంటుంది. భారతంలో ప్రతీపుడు అనే మహారాజు గంగానదీ తీరంలో విశ్రమించి ఉండగా గంగానది స్త్రీ రూపంలో వచ్చి అతని కుడి తొడ మీద కూర్చుని తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. కుడివైపున కూర్చున్న స్త్రీని వివాహమాడటం ధర్మశాస్త్ర విరుద్ధం కాబట్టి నా కుమారుడైన శంతనుణ్ణి వివాహమాడవలసినది అని చెప్పాడు. ఆ తరువాత కొంతకాలానికి గంగానదీ తీరానికి వచ్చిన శంతన మహారాజును వివాహమాడుతుంది గంగ. కొన్ని సందర్భాలలో పుణ్యస్త్రీలు నదీమ తల్లులుగా మారారని చెప్పబడింది. రామాయణంలోని శబరి నదిగా మారింది. ఈ రకంగా చూస్తే నదులు, సముద్రాలు కూడా ప్రాణమున్నవే. కాబట్టి స్థావర జంగమాత్మకమైన జగత్తు అంటే కంటికి కనిపించేటటువంటి దృశ్యము అంతా అని అర్థము. ఈ జగత్తంతా పరమేశ్వరి వల్లనే ఉద్భవించింది. లోకంలో ఘోరమైన పాపాలు చేసిన వారు కొండలు బండలుగా పుడతారని, పుణ్యాత్ములు నదులుగా పుడతారని ప్రతీతి. ఇదంతా వారి పూర్వజన్మ సుకృతం వల్ల జరుగుతుంది. ఈ రకంగా జీవుల కర్మ ఫలాన్ని బట్టి వారికి ఉత్తర జన్మలు ప్రసాదించేది ఆ దేవి. అందుకే ఆమె చరాచర జగన్నాథ అనబడుతుంది. ఈ నామస్మరణ పక్షవాతంతో బాధపడుతున్న వారు రోజూ మనసులో జపిస్తూ ఉంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు మళ్ళీ కొనసాగుతాయి. ఉద్యోగం కోసం, ఉద్యోగంలో ఉన్నత స్థాయి కోసం ఈ నామస్మరణ చేయవచ్చు. ఏ దిక్కు లేని సమస్యలు ఉన్నప్పుడు ఈ నామాన్ని నిత్యం స్మరిస్తే వారికి ఒక మార్గం దొరుకుతుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పిల్లల కోసం సంకల్పం చెప్పుకొని ఈ నామాన్ని 108 సార్లు నిత్యం స్మరించాలి. గొప్ప ఉపశమనం లభిస్తుంది. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం చరాచర జగన్నాథాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం చరాచర జగన్నాథాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 245వ నామం చక్రరాజ నికేతన. చక్రరాజ అనగా చక్రములలో గొప్పదైన దానిని, నికేతన అనగా నిలయముగా కలిగినది అని అర్థము. సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్యకుటుంబం అంటారు. ఈ వ్యూహం కూడా చక్రభ్రమణ లక్షణం కలది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు. ఇటువంటి సూర్యులే మనకు ఆకాశంలో కనపడే తారలు. అంటే అవి నక్షత్రాలు కాదు. ప్రతి తారకు సూర్యునికి ఉన్నట్లే వారి వారి కుటుంబ వ్యూహాలుంటాయి. అవి కూడా చక్ర వ్యూహాన్ని కలిగి ఉంటాయి. జగత్తులోని అన్ని తారకల చక్ర వ్యూహాలకు సామూహికమైన ఒకే ఒక చక్రాన్ని ఊహిస్తే దాన్ని జగచ్చక్ర వ్యూహం అంటారు. ఈ జగచ్చక్ర వ్యూహంలోని కేంద్రాన్ని అనుసరించే అన్ని చక్ర వ్యూహాల కదలికలు ఆధారపడి ఉంటాయి. అందువల్లనే ఈ జగచ్చక్రాన్ని చక్రరాజంగాను, దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి.
ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. మంత్రాలనే చక్రాలని కూడా అంటారు. దేవతాపరమైన ఈ చక్రాలన్నిటిలో విశిష్టమైనది, అన్ని చక్రాలకు ఆధారభూతమైనది అయిన శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు. ఆ శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్రరాజ నికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది. ఇది శ్రీవిద్య. శ్రీవిద్య అంటే బ్రహ్మ విద్య. శ్రీ విద్యా మంత్రము అంటే షోడశాక్షరి. ఇది మంత్రరాజము అని చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీచక్రము యంత్రరాజము. 4 శివచక్రములతోనూ 5 శక్తి చక్రములతోనూ శ్రీచక్రము శివాశివుల సంగమ స్థానమై విరాజిల్లుతున్నది. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. అవి ప్రథమావరణ భూపురము, ద్వితీయావరణ షోడశదళము, తృతీయావరణ అష్టదళము, చతుర్థావరణ చతుర్దశ కోణము, పంచమావరణ బహిర్దసారము, షష్టావరణ అంతర్దసారము, సప్తమావరణ అష్టకోణము, అష్టమావరణ త్రికోణము, నవామవరణ బిందువు. శ్రీచక్రంలో 3 వృత్తాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని ఆవరణలలో చేర్చలేదు. ఏ సంప్రదాయంలోనూ కూడా వాటికి పూజ లేదు. ఈ నవావరణలలోనూ 9వ ఆవరణ అయిన బిందువునందు ఉంటుంది ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె చక్రరాజ నికేతన అనబడుతుంది. మానవ దేహమే శ్రీచక్రము అని కూడా చెప్పడం జరిగింది. మానవ దేహంలోని వివిధ స్థానాలు శ్రీచక్రంలోని వివిధ ఆవరణలుగా చెప్పబడ్డాయి. అందులో బిందువు బ్రహ్మరంధ్రము, త్రికోణము మస్తకము, అష్టకోణము లలాటము, అంతర్దసారము భృకుటి, బహిర్గసారము కంఠము, చతుర్దసారము హృదయము, అష్టదళ పద్మము నాభి, షోడశదళ పద్మము వృత్తత్రయము, ఊరువులు భూపురము. పాదాలు ఈ రకంగా ఉన్నటువంటి శ్రీచక్రంలోని 9వ ఆవరణ అంటే బిందువునందు, అదే మానవదేహంలో బ్రహ్మరంధ్రము, శివశక్తులు ఉంటారు. అందుచేతనే ఆ పరమేశ్వరి చక్రరాజ నికేతన అనబడుతుంది. జగశ్చక్ర కేంద్రమే నిలయముగా కలది అని ఈ నామానికి అర్థం. శ్రీచక్రరాజము నివాసముగా కలది శ్రీదేవి అని అర్థము. శ్రీచక్రరాజము సృష్టి సంకేతము. అందు 4 త్రికోణములు దిగువకు, 5 త్రికోణములు ఎగువకు ఉండును. మొత్తం 9 త్రికోణములతో ఉండునది శ్రీచక్రము. మూల ప్రకృతితో కలిపి ప్రకృతి స్థానములు 9, కేంద్రమున బిందువుండును. అది శ్రీమాత ఉద్భవ స్థానము. పరతత్వము నుండి ఉద్భవించి మూల ప్రకృతియే త్రిగుణములను పంచతత్వ సృష్టిని వ్యక్తపరచి వాని యందామె వసించి ఉండును. ఆమె యందు పరతత్వము వసించియుండును. పరతత్వము మూలదముగా నవావరణ సృష్టి నిర్మాణము గావించి అందు పరుని అంటే పరమశివునితో కూడి వసించియుండును. చరాచరమగు జగత్తు మొత్తము శ్రీమాత నివాస స్థానము. రూపములన్నీయూ ఆమె నుండి ఏర్పడినవే. స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అగు రూపములన్నీయూ ఆమె నుండి ఏర్పడినవే. వెలుగు శబ్దము కూడా ఆమె రూపములే. తెలియబడినది అంతయు ఆమెయే. పరమశివుడు కూడా ఆమె రూపముననే తెలియబడును. మరి ఒక మార్గము లేదు. ఆమె శివరూప మరియు విశ్వరూప. శివుని ప్రధాన రూపం ఆమె. సృష్టి ఆమె విశ్వరూపము. నవతత్వము శ్రీదేవి. 9 ఆమెను గూర్చిన అంకె. శాశ్వతముగా శివునితో కూడియుండును కనుక 10 అగుచున్నది. పూర్ణత్వమునకు 10 సంకేతము. అట్టి పూర్ణత్వమును కూడా ఆమెయే అనుగ్రహించును. ఆమె అనుగ్రహముననే శివ సాయుజ్యము కలుగును. పరమశివునికి శ్రీదేవి నివాసము. శ్రీదేవికి నవావరణములతో కూడిన సృష్టి నివాసము. త్రైలోక్య మోహనాది నవచక్ర రాజమేవ నికేతనం వాసస్థానం యస్యాహ. త్రైలోక్య మోహనము మొదలైన 9 చక్రములు నివాసస్థానముగా కలది. యంత్రానికి చక్రము అని కూడా పేరు. యంత్రాలు అనేక రకాలు. యంత్రశాస్త్రంలో ప్రతి దేవతకు ఒక యంత్రం ఉంటుంది. యంత్రము దేవతకు ప్రతిరూపము. ఇది శ్రీవిద్య. శ్రీవిద్య అంటే బ్రహ్మ విద్య. శ్రీ విద్యామంత్రము అంటే షోడశాక్షరి. ఇది మంత్రరాజము అని చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీచక్రము యంత్రరాజము. బండాసుర వధిలో శ్రీచక్రాన్ని చాలా వరకు వివరించడం జరిగింది.
కానీ సందర్భాన్ని బట్టి ఇప్పుడు కొద్దిగా చెప్పటం జరుగుతున్నది. 4 శివచక్రములతోనూ 5 శక్తి చక్రములతోనూ శ్రీచక్రము శివాశివుల సంగమ స్థానమై విరాజిల్లుతున్నది. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. అవి ప్రథమావరణ భూపురము. శ్రీచక్రంలో 3 వృత్తాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని ఆవరణలలో చేర్చలేదు. ఏ సంప్రదాయంలోనూ కూడా వాటికి పూజ లేదు. ఈ నవావరణలలోనూ 9వ ఆవరణ అయిన బిందువునందు ఉంటుంది ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె చక్రరాజ నికేతన అనబడుతుంది. మానవ దేహమే శ్రీచక్రము అని కూడా చెప్పడం జరిగింది. మానవ దేహంలోని వివిధ స్థానాలు శ్రీచక్రంలోని వివిధ ఆవరణలుగా చెప్పబడ్డాయి. ఈ నామజపం ఎన్నో సమస్యలకు విరుగుడు మంత్రం. ఎటువంటి ఆపదలు కష్టాల్లో ఉన్నవారు అయినా సంకల్పం చెప్పుకొని ఈ నామజపం చేసుకోవచ్చును. కొత్తగా వ్యాపారం పెట్టిన వారు రోజూ ఈ నామజపం పూజలో చెప్పుకోవాలి. వ్యాపారం మధ్యలో ఆగిపోయి ఉన్న ఈ నామంతో లలితా సహస్రనామం సంపుటీకరణ చేసి పారాయణ చేస్తూ ఉంటే ఆ ఆటంకాలు తొలగిపోతాయి. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజ నికేతనాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చక్రరాజ నికేతనాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 246వ నామం పార్వతి. పార్వతి అనగా పర్వతరాజపుత్రి అని అర్థము. పర్వతాలన్నింటికీ రాజు అనగా అధికుడు హిమవత్ పర్వతం. ఈ హిమవత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది. శివుణ్ణి అర్ధభాగమై శక్తి రూపము, శివుని పొందడానికి ఆదిశక్తి దాల్చిన అవతారం పార్వతి. ఎంతో మహిమగల నామజపం శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. దక్షుని కుమార్తె అయిన సతీదేవి అంటే దాక్షాయణి శివునికి ఇల్లాలు. కానీ దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వతరాజ తనయ కనుక పార్వతి అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపస్సు ఆచరించి శివుని వరించింది. తారకాసుర సంహారం కోసం ఆ జగన్మాతను వేడుకుంటే ఆ ఆదిశక్తి దేవతల మొర ఆలకించి పరమ భక్తుడు అయిన హిమవంతుని దంపతులకు వరం ఇచ్చి ఆశీర్వదించారు. అంతటి శక్తిని గర్భాన మోసి జన్మనిచ్చిన ఆ తల్లికి, తల్లి అయిన మైనాదేవికి ఈ సందర్భంగా మాతృవందనం చేయాలి. శ్రీ మాత్రే నమః. ఆ జగన్మాత పార్వతీదేవికి అనేక నామాలతో స్మరించుకోవచ్చు. హైమ, అపర్ణ, శాంభవి, భైరవి, భగమాలిని, మహిషాసురమర్దిని, మాతంగి, బగళాముఖి, శివాని, పరమేశ్వరి, ఈశ్వరి, మహేశ్వరి, చాముండేశ్వరి, కాత్యాయని, ఉమా, దాక్షాయణి, భవాని, త్రిపురసుందరి, లలిత, రాజరాజేశ్వరి, శ్రీదేవి, బాల, కామేశ్వరి, శతాక్షి, శాకంబరి, అంబిక, దుర్గాదేవి, శక్తి, అన్నపూర్ణ, కనకదుర్గ, మాణిక్యాంబ ఇలా ఎన్నో పేర్లతో పూజించబడుతుంది. పర్వతాల్లో అత్యున్నతమైనది, మహిమాన్వితమైనది అయిన హిమవత్ పర్వతరాజుకు పుత్రిక కాబట్టి అమ్మవారిని పార్వతి అన్నారు. అర్ధనారీశ్వరుడు అయిన శివయ్యని పార్వతీ వల్లభ నీలకంఠాష్టకంతో ధ్యానిస్తే చాలా ప్రసన్నుడు అవుతారు. పర్వతరాజు పుత్రిక అని ఈ నామానికి అర్థం. పర్వతరాజపుత్రి శ్రీదేవి అని అర్థం. హిమవత్ పర్వతునకు పుత్రికగా జనించి కఠోర తపస్సు గావించి మరలా పరమేశ్వరుని శ్రీమాత చేరినది. పర్వతుడు పూర్వం సంతానమునకై చేసిన తపఃఫలముగా శ్రీమాత అతని కుమార్తెగా జన్మించినది. దక్షయజ్ఞమున భంగపడిన సతీదేవి అగ్నిని ఉద్భవింపచేసి అందు తన దేహమును ఆహుతి చేసెను. అట్లు చిదగ్నికుండమున చేరెను. మరలా శివుని చేరుటకు తపస్సు ఆవశ్యకమయ్యను. హితము కోరి పరమశివుడు వారించినను పుట్టినిల్లు మమకారంతో దక్షుని గృహమునకేగి అవమానపడెను. పెనిమిటి జ్ఞానమునకే పెనిమిటి. అట్టివాని మాట పెడచెవిని పెట్టుట, అవమానపడుట కారణంగా పశ్చాత్తాప చెంది పరమశివుని అనుగ్రహము మరలా తపస్సునకు పూనుకొనెను.
శంకరుడు రుద్రుడై దక్షుని యజ్ఞమును ధ్వంసం చేసి మహోగ్రుడై వారింపరాని రౌద్రమూర్తి అయ్యెను. తన రౌద్రమును తానే ఉపశమించుకొనుటకై అతడును దీర్ఘముగా తపస్సును సంకల్పించెను. రుద్రుడు తపస్సు మార్గమున శంకరుడై వాత్సల్యమూర్తి అయిన కాని మరలా మన్నింపడని తెలిసిన శ్రీమాత తాను సంకల్పించిన తపస్సునకు అపరిమితమగు దృఢము స్థిరము ఉండవలెనని భావించి అమిత దృఢుడైన హిమవత్ పర్వతరాజునకు జన్మించెను. అట్లు పార్వతి అయ్యెను. అచంచలము అసమాన్యము అనుపమానము అగు తపస్సుతో శివుని మెప్పించి అతని అర్ధాంగి అయినది పార్వతీదేవి. పార్వతి అను శ్రీమాత నామము సంకల్పమునకు దృఢత్వము స్థిరత్వము నీయగలదు. పట్టుదలకు మారుపేరు పార్వతీనామము. ఈ నామస్మరణము సాధకులకు పట్టుదలను అనుగ్రహింపగలదు. హిమవత్ పర్వత శ్రేణిలో గల ఒక నదీ ప్రవాహమును కూడా పార్వతి అని పిలుతురు. పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. వజ్రాంగుని కుమారుడు తారకాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు. అది అసంభవం కాబట్టి ఇంకేదైనా కోరుకోమన్నాడు బ్రహ్మ. ఈ సృష్టిలో ఇంతవరకు ఉన్న దేనితోనూ నేను మరణించకూడదు అన్నాడు తారకుడు. సరేనన్నాడు బ్రహ్మ. వరబలంతో గర్వించిపోయాడు తారకుడు. దేవతలను నానా విధాలుగా పీడించడం మొదలుపెట్టాడు. అతని ఆగడాలు భరించలేక విష్ణువుకు మొరపెట్టుకున్నారు దేవతలు. తారకుడి వర ప్రభావం వారికి తెలిపి అందరమూ కలిసి ఆ పరమేశ్వరిని ప్రార్థిద్దాం రండి అని దేవతలందరినీ హిమాలయాలకు తీసుకుపోయాడు విష్ణువు. అక్కడ దేవతలు పరమేశ్వరిని నానా విధాలా కీర్తిస్తున్నారు. చైత్రశుద్ధ నవమి శుక్రవారం దేవి వారికి దర్శనమిచ్చింది. శివ పార్వతుల కళ్యాణం జరిపించండి, వారికి పుట్టిన కుమారస్వామి తారకుని సంహరిస్తాడు అని చెప్పింది. అప్పుడు పర్వతరాజైన హిమవంతుడు పరమేశ్వరిని తన ఇంట జన్మించమని అర్థించాడు. అతని కోరికను అంగీకరించి మేనకా హిమవంతులకు పార్వతి అనే పేరుతో జన్మించింది ఆ పరమేశ్వరి. తరువాత కాలంలో శివ పార్వతుల కళ్యాణం జరిగింది. వారికి కుమారుడైన కుమారస్వామి తారకుని సంహరించాడు. కాబట్టి పార్వతి అంటే ఆ పరమేశ్వరియే. హిమవంతుని ఇంట జన్మించింది. అందుచేత ఆ పరమేశ్వరి రూపమే పార్వతి. పర్వతములాగా కదలనిది, ఎటువంటి మార్పు లేనిది, నిర్వికారమైనది. ఈ నామజపం సంతాన భాగ్యాన్ని కోరుకొని అరటి చెట్టు దగ్గర కానీ నిమ్మ చెట్టు దగ్గర కానీ దీపం పెట్టి చేయవచ్చు. చక్కటి సంతానం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నం చేస్తున్నవారు ఈ నామంతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అనే మంత్రంతో జతపరచి రోజు 108 నుండి 1008 సార్లు జపించడం వల్ల జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా ఆ తల్లి అనుగ్రహంతో మంచి సంబంధం కుదురుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం పార్వత్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆవు నేతితో దీపం పెట్టి మీ కోరిక చెప్పుకొని బెల్లం పానకం పెట్టి ఇలా జపిస్తే మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. వివాహం కుదురుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం పార్వత్యే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పార్వత్యే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 247వ నామం పద్మనయన. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మనయనాయై నమః అని చెప్పాలి. పద్మ అనగా పద్మముల వంటి, నయన అనగా నయనములు కలది అని అర్థము. నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది. వెలుగుకు చీకటికి స్పందిస్తాయి. వెలుగులో చైతన్యవంతమై చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తూ ప్రఫుల్లవంతమై చీకటిలో ముకులిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఒక చిన్న ప్రమాణం. అలాగే పద్మం వికసించడం ముకులించడంలకు మధ్య కాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికి వస్తుంది.
కన్నులకు పద్మాలకు ఉండే వికసించటం, ముకుళించటం అంటే తెరచుకోవడం, మూసుకోవటం, సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండటం, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడటం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉంది. శ్వేత పద్మాలు, లోహిత పద్మాలు అని 2 రకాల పద్మాలుంటాయి. అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం. ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం. ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టే అమ్మవారి నయనాలను పద్మాలతో పోలుస్తారు. పద్మములతో పోల్చదగిన నేత్రములు కలది అని ఈ నామానికి అర్థం. పద్మముల వలె విచ్చుకొనిన అందమైన కన్నులు కలది శ్రీమాత అని అర్థము. కన్నులు పెద్దవిగాను, అందముగాను, ఆకర్షణీయముగాను ఉండుట ఒక శుభలక్షణము. శ్రీమాత అనుగ్రహమునకు అవి సంకేతములు. శ్రీమాత కన్నుల అందము వర్ణనాతీతము. ఆమెను పద్మాక్షి, మీనాక్షి, పద్మపత్రాయతాక్షి అనియు కీర్తించుట పరిపాటి. విశాలమైనవి, అందమైనవి, పద్మముల వలె వికసించియున్న కన్నులు గ్రహింపు శక్తికి చిహ్నము. ఇట్టి కన్నులు కలవారు చూపులతోనే సర్వమును గ్రహింతురు. ఇట్టివారు సహజముగా మౌనముగా ఉందురు. చూపులతో వారు పొందు అవగాహనను సామాన్యంగా ప్రకటింపరు. ఆకలింపు శక్తి వీరికి ఎక్కువగా ఉండును. ఇవి అన్నియూ శ్రీమాత అనుగ్రహపరమగు సంకేతములే. శ్రీమాత కన్నులు వాత్సల్యపూరితములే కాక శక్తివంతములు, స్ఫూర్తిదాయకములు కూడా. ఆమె కన్నుల నుండి మాయను తొలగింపజేయు శక్తిని కూడా ప్రసరింపచేయగలదు. శ్రీమాత కన్నుల ఆరాధన సర్వశుభంకరము. పద్మే ఇవ నయనే యస్యాః సా పద్మనయన. పద్మముల వలె అందమైన విశాలమైన కనులు కలది. పద్మాలు 2 రకాలు. ఒకటి ఎర్ర రంగులో ఉండే పద్మాలు, మరొకటి తెల్లని పద్మాలు. దేవి చేతిలోని ఆయుధాలను చెప్పేటప్పుడు కమలము ఎర్ర కలువ, కల్చారము తెల్ల కలువ అని చెప్పడం జరిగింది. పరమేశ్వరికి సూర్యచంద్రులే నేత్రాలు. వాటిలో రక్తవర్ణము సూర్యనేత్రము, శ్వేతవర్ణము చంద్రనేత్రము అని చెప్పబడుతోంది. కాబట్టి దేవి నేత్రాలు ఎరుపు, తెలుపు వర్ణాలతో పద్మములలాగా ప్రకాశిస్తుంటాయి. ఈ నామజపం చేయడం వల్ల నేత్రాలకు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఈ నామజపం చేస్తూ ఉంటే హాయిగా నిద్రపడుతుంది. భక్తుల కోరిన కోరికలు కళ్ళతోనే అనుగ్రహించే కామాక్షి, అందమైన కన్నులు గల మీనాక్షి. కనుక ఈ నామజపం నిత్యం చేసేవారికి కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు. ఏకాగ్రత కుదరని వారు ఈ నామంతో ధ్యానం చేయాలి. అలాగే రూపంతో ధ్యానం చేసేవారు అమ్మవారి పాదాలు తరువాత నేత్రాలను ధ్యానం చేయడం ఈ సాధనలో విశేషం. అందంగా ఉండాలి అని కోరుకునేవారు ఈ నామజపం చేయవచ్చు. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం పద్మనయనాయై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 248వ నామం పద్మరాగ సమప్రభ. పద్మరాగ అనగా పద్మరాగముల కాంతికి, సమ అనగా సమానమగు, ప్రభ అనగా శరీర కాంతి కలది అని అర్థము. ఉత్తమ జాతి పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది. ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగమణులు ఎలాంటివో అమ్మవారి శరీర కాంతులు కూడా అలాంటివే అనే విషయాన్ని అరుణాం కరుణా తరంగితాక్షి అనే శ్లోకం వివరిస్తుంది. పద్మరాగమణుల కాంతికి తుల్యమైన శరీర కాంతులు కలది అని ఈ నామానికి అర్థం. పద్మరాగమణి కాంతి ఎరుపు పసిడి కాంతి. పచ్చని పసిమి కన్నా ఎరుపు పసిమి చాలా ఆకర్షణీయమైన వర్ణము. గులాబీ రేకుల వలె భాసించు కాంతి. శ్రీమాత నైజము నీలము. నీలము శుద్ధ జ్ఞానమునకు సంకేతము, పరమ ప్రేమకు కూడా సంకేతము. ఆమె నుండి ప్రకటింపబడు కాంతి యందు ఎరుపు, పసుపు సరి సమానముగా మిళితమైనున్నవి. ఇందు ఎరుపు ఇచ్ఛాశక్తికి సంకేతము, పసుపు క్రియాశక్తికి సంకేతము. ఆమె సహజముగా జ్ఞానశక్తి. జ్ఞానస్వరూపిణియగు శ్రీమాత ఇచ్ఛాక్రియ శక్తుల ద్వారా సర్వ సృష్టిని నిర్వహించుచున్నది.
ఆమె పద్మరాగ ప్రభలతో విరాజిల్లుచునుండును. ఇచ్ఛా క్రియాశక్తులను బడయగోరువారు ఈ నామమును నిరంతరము స్మరణం చేసుకొనవచ్చును. మిక్కిలి ఎర్రనైన పద్మరాగమణితో సమానమైన కాంతి కలది. పద్మరాగముల వలె ఎర్రని శరీర కాంతి కలది. కురువింద మణిశ్రేణి అనే 14వ నామంలో మాణిక్యాలను గురించి వివరించడం జరిగింది. సింహళ దేశంలో దొరికే వాటిని పద్మరాగాలు అంటారు. ఇవి మాణిక్యాలలో శ్రేష్టమైనవి. ఈ పద్మరాగములను పోలిన శరీర కాంతి కలది. అందుచేత దేవి పద్మరాగ సమప్రభ అనబడుతుంది. ఈ నామస్మరణ వల్ల అనారోగ్యం తగ్గుతుంది, చర్మ వ్యాధి తగ్గుతుంది, కాంతి పెరుగుతుంది. అమ్మవారి దేహఛాయని ఉద్దేశించిన ఈ నామజపం వల్ల అసత్యాదోషం తొలగిపోతుంది, సంపద సంతోషం అనుగ్రహిస్తుంది. ఉన్నత పదవి కోరుకునేవారు ఈ నామజపం చేయాలి. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం పద్మరాగ సమప్రభాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మరాగ సమప్రభాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 249వ నామం పంచప్రేతాసనాసీన. పంచప్రేత అనగా పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను. ఆసనాసీన అనగా ఆసనముగా కలిగి ఆసీనురాలైనది అని అర్థము. ప్రాని ఈతాకి జత చేస్తే ప్రేత అని, విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. ప్రా అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళిపోయినది. చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయినది అని రెండో అర్థం. ఇలా పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకొని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు. సౌందర్యలహరిలోని విరించి పంచత్వం అన్న శ్లోకంలో ఆదిశంకరులు వివరిస్తారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్లుగాను, సదాశివుడు పర్యంకంగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచభూతాల రూపంలో జీవకోటిని పోషిస్తూ ఉన్న శక్తి అమ్మవారు. ఆమె ప్రకృతి స్వరూపిణి అయినప్పుడు ఆ తల్లి లేనిది ఎక్కడా? పంచప్రేతల ఆసనముపై ఆసీనురాలైనది అని ఈ నామానికి అర్థం. పంచప్రేతముల యందు ఆసీనురాలయ్యున్నది శ్రీమాత అని అర్థం. సృష్టికి ప్రధానమైన తత్వములు 5 ఋషులు గుర్తించిరి. ఈ 5 యందు శ్రీమాత ఆసీనురాలయ్యుండుట చేత అవి శక్తివంతమగుచున్నవి. అట్లు శ్రీమాత ఆసీనురాలు కానిచో అవి కేవలము ప్రేతములే. ప్రేతములనగా నిర్జీవములు. తమకు తాముగా కదలనైనా కదలలేవు, ఎట్టి ప్రభావమును చూపలేవు. పంచభూతముల యందు శక్తి శ్రీమాతయే. పంచాంగములతో కూడిన శరీరమందలి శక్తి శ్రీమాతయే. పంచతన్మాత్రల ప్రభావము శ్రీమాతయే. పంచ ప్రాణముల యందలి శక్తి శ్రీమాతయే. ఇట్లు పంచతంత్రముల యందు శ్రీమాత శక్తియే విరాజిల్లుచున్నది. పై విధముగానే ప్రధాన పంచతత్వములగు అగ్ని, పదార్థము, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరియందు కూడా శ్రీమాత అస్తిత్వమే వారికి ఆయా ప్రభావములు కలిగించుచున్నది. ఎంత గొప్ప విద్యుత్ పరికరమైనను విద్యుత్ శక్తి ప్రసరించినప్పుడు పని చేయలేదు కదా. అట్లే త్రిమూర్తులు, ప్రకృతి, అగ్ని కూడా శ్రీమాతయను విద్యుత్ శక్తి చేత నడిపింపబడుచున్నారు. ఆమె లేనివారు లేరు. సమస్తమునందు జీవము, శక్తి ఆమెయే. శ్రీమాత ఉద్భవించనిచో పరతత్వము సృష్టి నిర్మాణమే చేయలేదు. నిద్రించుచున్న సృష్టికి మేలుకొలుపు శ్రీమాతయే. మనము నిద్ర నుండి మేలుకొనుటకు కూడా శ్రీమాతయే కారణము. ఆమె అనుగ్రహించనిచో మేలుకొనుటయే ఉండదు. కదలికలు ఉండవు, ప్రాణములు ఉండవు, ప్రాణస్పందనముండదు. సాధారణముగా మరణించినప్పుడు జీవుడు ప్రేతమగును, యాతనా శరీరమున అవసుడైయుండును. ప్రేతము అవసత్వమునకు పరాకాష్ట. ఇది భరింపరాని ఒక అవస్థితి. బ్రహ్మాదులకైనను అట్టి అవస్థితి కలుగగలదు, కానీ కలగదు. కారణము వారు శ్రీమాత కృపయే కదా.
అందువలన శ్రీమాత వారి యందు ఆసీనురాలు కానిచో వారు కూడా అవసులే అని హయగ్రీవుడు అగస్త్యునకు బోధించుచున్నాడు. పంచప్రేతములే ఆసనముగా కలది. పరమేశ్వరి యొక్క ఆసనానికి పంచబ్రహ్మలు కోళ్లుగా ఉన్నారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు వీరందరి శక్తి తమతో ఉంటేనే ఏ పని అయినా చెయ్యటానికి సమర్థత కలిగి ఉంటారు. సృష్టి ప్రారంభంలో పరమేశ్వరి వీరందరికీ తన అంశ అయిన శక్తులను సహాయకారులుగా ఇచ్చి తమ పనులను కొనసాగించమని చెప్పింది. మీరు ఆ శక్తులను ఎప్పుడూ అవమానించకండి. ఒకవేళ ఆ శక్తులు గనుక మిమ్ము వదిలి వెళ్ళిపోతే మీరు శక్తిహీనులైపోతారు అని చెప్పింది. అవే పంచశక్తులు: వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఆదిశక్తి, పరాశక్తి. తరువాత కాలంలో ఈ శక్తులు తమ వద్ద లేక వారు శక్తిహీనులైపోయారు. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో చెబుతూ, శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత్య పుణ్యః ప్రభవతి అంటారు. ఆ శక్తి గనుక లేకపోయినట్లయితే సాక్షాత్తు ఈశ్వరుడు కూడా ఏ పని చెయ్యలేడు, శక్తిహీనుడవుతాడు. జ్ఞానార్ధవ తంత్రంలో పార్వతీదేవి శివుణ్ణి, దేవా, పంచప్రేతాల కారణం ఏమిటి, వారు నిర్జీవులు ఎందుకు అయినారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు, సాధు పృష్టం త్వయా భద్రే పంచప్రేతాసనం కథం బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః పంచప్రేతా వరారోహే నిశ్చలా ఏవతే సదా బ్రహ్మణః పరమేశాని కర్తృత్వం సృష్టిరూపకం వామాశక్తిస్తు సాజ్ఞేయ బ్రహ్మశ్రేతో న సంశయః శివస్య కరణం నాస్తి శక్తేస్తు కరణం యతః. దేవి, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు పంచప్రేతాలు. సృష్టికర్త అయిన బ్రహ్మకు వామాశక్తి లేనప్పుడు అతడు నిశ్చలుడు, ప్రేత అవుతున్నాడు. అట్లాగే మిగిలిన వారు కూడా తమ శక్తులు లేనప్పుడు వారు ప్రేతలగుచున్నారు అని చెప్పాడు. అటువంటి నిశ్చలులు, చలనం లేని పంచబ్రహ్మలు దేవి కూర్చునే ఆసనానికి మొదటి నలుగురు కోళ్లు కాగా సదాశివుడు పైన పలక అయినాడు. ఇదే విషయం దేవీ భాగవతంలో కూడా చెప్పబడింది. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచకురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. అందుచేతనే ఆ దేవి పంచప్రేతాసనాసీన అనబడుతోంది. ఈ నామమంత్రం మహామహిమాన్వితమైనది. స్థిర నివాసం లేనివారు, రాజకీయాల్లో పోటీ పడుతున్నవారు, పోటీ పరీక్షలు రాస్తున్నవారు, కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నవారు, గ్రహదోషం, తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వ్యాపారం వృద్ధి లేనివారు, ఉపాధి లేనివారు ఈ నామాన్ని రోజూ జపం, ధ్యానం చేయాలి. ఈ నామంతో సహస్రనామం సంపుటీకరణ చేసి కుంకుమ పూజ చేయాలి. ఇలా 90 రోజులు తగ్గకుండా చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది. భక్తిగా, నమ్మకంతో చేస్తే న్యాయమైన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఒక విధంగా అందరూ ఉండి అనాథలుగా బతుకుతున్న బిడ్డలు ఉండి కూడా అనాథలుగా ఉన్న తల్లిదండ్రులు అమ్మవారిని శరణు వేడుకొని ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేయాలి. వారికి అమ్మవారే ఆధారం చూపిస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం పంచప్రేతాసనాసీనాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచప్రేతాసనాసీనాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 250వ నామం పంచబ్రహ్మస్వరూపిణి. పంచబ్రహ్మ అనగా పంచబ్రహ్మల, స్వరూపిణి అనగా స్వరూపమైనది అని అర్థము. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలతో నిర్వర్తించడానికి పంచబ్రహ్మలు అనే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను నియమించుకున్నది అమ్మవారు. తాము నియమించుకున్న ఈ పంచబ్రహ్మలలో సద్యోజాత, వాయుదేవ, అఘోర, తత్పురుష, ఈశానుల రూపములలో తాను ఉంటుంది. అందుకని అమ్మవారు పంచబ్రహ్మస్వరూపిణి. వాగ్మయ దేహానికి మూలమైనవి, ముఖ్యమైనవి.
అయిన క, చ, ట, త, ప అక్షరాలను కూడా పంచబ్రహ్మలంటారు. అన్నం బ్రహ్మం, ప్రాణం బ్రహ్మం, విజ్ఞానం బ్రహ్మ, మనోబ్రహ్మ, ఆనందో బ్రహ్మం. ఇది జనన మరణం వరకు ముఖ్యమైన పంచబ్రహ్మలు. వీటిలో చైతన్య చిత్ స్వరూపిణి అమ్మవారు. అలాగే పంచకోశాలలో కూడా ఉన్న చైతన్యం అమ్మవారు. అన్న ప్రాణ మనో విజ్ఞాన ఆనంద బ్రహ్మస్వరూపిణి అని ఎందుకు అన్నారు? ఒకదానికి ఒకటి ఆధారమై చివర్లో బ్రహ్మను తెలుసుకునే మార్గం ఇదే అన్నం. ముఖ్య జీవనోధారం. సాధనలో మనకి ఏది ఆధారమైనది? పోషణకు ఈ స్వరూపం బ్రహ్మంగా గ్రహించాక తరువాత స్వరూపం ప్రాణం. ఈ ప్రాణం అనే చైతన్య రూపంలో చరించేది కూడా బ్రహ్మస్వరూపం. తరువాత మనసు. ఈ మనసు లగ్నమైతే విజ్ఞానం, అది బ్రహ్మస్వరూపం. ఈ 4 బ్రహ్మస్వరూపం అని తెలిసిన చివరి దశ సాధనలో కలిగిన జ్ఞానం ఆనందో బ్రహ్మ. ఆ శక్తి ఒక ప్రాణికి ఆధారమైన పంచబ్రహ్మగా ఉన్న చిత్ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే కలిగే అనిర్వచనీయమైన ఆనంద స్థితిని ఆనంద బ్రహ్మ అంటారు. ఈ స్థితి కోసమే సాధన. ఈ పంచబ్రహ్మలు ఒకదానికి ఒకటి ఆధారమైన విధానాన్ని దాటుకుంటూ ఆ పైన ఉన్నది ఆ పంచబ్రహ్మలకు స్వరూపస్థితి అయిన అమ్మవారు. మానవ దేహమే ఒక మహాయంత్రం, సాధనకు దేవాలయం. అందులో చైతన్యం ఆ జగన్మాత. పంచబ్రహ్మల రూపములుగా నుండునది అని ఈ నామానికి అర్థం. పంచబ్రహ్మలందు ఐక్యము కలది కావటం చేత ఆ దేవి పంచబ్రహ్మ స్వరూపిణి అనబడుతోంది. త్రిపురా సిద్ధాంతంలో పరబ్రహ్మ తన మాయావిలాసంతో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే పేర్లతో పిలువబడుతున్నాడు అని చెప్పబడింది. లింగ పురాణంలో జీవ, ప్రకృతి, బుద్ధి, అహంకార మనస్సులను పంచబ్రహ్మలు అన్నారు. అలాగే పంచ తన్మాత్రల స్వరూపాలు జీవి యొక్క ఇంద్రియాలు: శబ్దము చెవి, స్పర్శ చర్మము, రూపము కన్ను, రసము నాలుక, గంధము ముక్కు. వీటి యొక్క స్వరూపమే ఆ పరమేశ్వరి. అందుచేత పంచబ్రహ్మస్వరూపిణి అనబడుతోంది. యజ్ఞ వైభవ ఖండంలో సత్యము, జ్ఞానము మొదలైన లక్షణాలు కలవాడు, వికారరహితుడు, పరిశుద్ధుడు అయినవాడు ఈశ్వరుడొక్కడే. అయినప్పటికీ తన యొక్క శక్తి చేత 5 విధాలుగా ఉన్నాడు అని చెప్పబడింది. గరుడ పురాణంలో సర్వదుష్ట సంహారం కోసం శ్రీ మహావిష్ణువు నారాయణ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని 5 రూపములుగా ఉన్నాడు అని చెప్పబడింది. ఆ పరమేశ్వరి యొక్క లీలలు పంచపురుషులైనారు. వారందరి స్వరూపమే ఆ దేవి. అందుచేతనే ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి అనబడింది. పంచబ్రహ్మల రూపమున ఉండునది శ్రీమాత అని అర్థము. పంచబ్రహ్మలు: 1 బ్రహ్మ నారాయణుడు సద్యోజాతుడు, 2 విష్ణువు వాసుదేవుడు వామదేవుడు, 3 రుద్రుడు సంకర్షణుడు అఘోరుడు, 4 ఈశ్వరుడు ప్రద్యుమ్నుడు తత్పురుషుడు, 5 సదాశివుడు అనిరుద్ధుడు ఈశానుడు. పైతత్వములు శ్రీమాత స్వరూపములే. శ్రీమాతయే 5గా ఆవిర్భవించి రూపములను గొని సృష్టి కార్యము నిర్వర్తించును. సర్వమునకు మూలమైన ఆమె 4 స్థితులలోనికి ప్రవేశించి 5గుచున్నది. గరుడ పురాణమునందు ఇట్లు తెలుపబడినది: లోకానుగ్రహము కొరకై శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణులను పంచరూపములు గలవాడాయను. అట్లే త్రిపుర సిద్ధాంతమందు పరబ్రహ్మము మాయా విలాసముచే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడను పేర్లతో ఉన్నాడు అని చెప్పబడెను. పరతత్వము 4గా దిగివచ్చుట వలన మొత్తము 5అయినది. పరతత్వము దిగివచ్చుట కొంత భాగమే. దిగిరాని భాగము మిక్కుటముగా దిగివచ్చిన తత్వము సృష్టిని నిర్వహించుచుండెను. ఒక వేదము 4 వేదములైనవి: 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. ఒకే పరవాక్కు 4 వాక్కులైనవి. అవియే 1 పర, 2 సనక, 3 సనందన, 4 సనత్కుమారులు. ఇట్లు సమస్తము పంచీకరణము చెందును. ఆకాశము ప్రాణము వినుట చెవి, వాయువు అపానము చూచుట కన్ను, అగ్ని వ్యానము స్పర్శ
చర్మము, నీరు ఉదానము రుచి నాలుక, భూమి సమానము వాసన ముక్కు. ఇట్లు 5 సృష్టిని వివరించు శాస్త్రమున్నది. అంతయు 5. 5 నుండి 5 పుట్టుచున్నది. ప్రధానమగు ఈ 5ను శివతత్వముగను, శ్రీతత్వముగను, విష్ణుతత్వముగను, బ్రహ్మతత్వముగను బహు విధములుగా పురాణములందు పేర్కొనిరి. నామభేదము చేత కొంత ప్రాథమికముగా తికమకయుండును. అవగాహన కలిగినచో అన్నింటినీ సమన్వయించుకొనవచ్చును. మన ఋషులు ఒకే సత్యమును పలు రకములుగా ప్రకటించిరి. అది వైభవమే గాని తికమక కాదు. ఒకే కూరగాయను రకరకములుగా వండి రుచి చూచుట వైభవమే కదా. సమన్వయము సంపూర్ణముగా ఎరిగిన వేదవ్యాస మహర్షి ఈ పంచసూత్రముననుసరించియే పంచమ వేదముగా మహాభారతమును రచించెను. అంది విధముగా నుడివెను. పంక్తాం వా ఇదగం సర్వం ప్రాప్తినైవ పాంక్తగం స్పృణోతీతి. పంక్తి అనగా 5, అంతయు 5. 5 నుండి 5 పుట్టును. సృష్టి కథ 5 కథ. భారత కథ కూడా 5 పాండవుల కథయే కదా. ఇట్లు శ్రీమాతయే పంచమి పంచమి పంచభూతేషు పంచసంఖ్యోపచారిణి అను నామములతో కూడా ఈ తత్వమునే ఆరాధింతురు. ఈ నామజపం మహామహిమాన్వితమైనది. ప్రాణికి అవసరమైన జీవనము, జీవనోద్ధరణ క్రియను సూచిస్తుంది. ఈ నామజపం వల్ల ఆహారానికి లోటు ఉండదు. చదువుకోవాలి అనుకునే వారికి ఆధారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాధకులకు మార్గం అవుతుంది. జ్ఞానం లభిస్తుంది. ఈ నామంతో ధ్యానం చేయాలి. లలితా బీజంతో, శక్తి బీజంతో, కాళీ బీజంతో సంపుటీకరణ చేసి ఎన్నో కష్టాలను దాటిన వారు ఉన్నారు. ఈ నామాన్ని ఒక తపస్సులాగా సాధన చేస్తే సిద్ధుడైన గురువు లభిస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆధారం లేని వారికి ఉపాధి దొరుకుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగాలి అని కోరుకొని రోజు ఈ నామజపం 108 సార్లు తగ్గకుండా చేయాలి. నిత్యం ఈ నామాన్ని మనసులో స్మరించుకోవాలి. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం పంచబ్రహ్మస్వరూపిణ్యే నమః. హ్రీం శక్తి బీజం, క్లీం కామబీజం, శ్రీం లక్ష్మీ బీజం, ఐం సరస్వతీ బీజం, క్రీం కాళీ బీజం, సం సూర్యబీజం, దుమ్ దుర్గా బీజం. ఇక్కడ ఇచ్చిన ఈ బీజమంత్రాలతో ఈ నామమంత్రం ప్రసిద్ధిగా సాధన చేస్తారు. మంత్రం పరమేశ్వరుడి దగ్గర కానీ, దక్షిణామూర్తి దగ్గర కానీ కాగితంలో రాసిపెట్టి గురువుగా నమస్కారం చేసి జపం చేయాలి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచబ్రహ్మస్వరూపిణ్యే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః.